స్థానంలో రావాలంటే అనుభవం ఉండేవాళ్ళు కావాలా? అనుభవం ఉండేది ఎవరికి తమ్ముడు? ఎవరికి అనుకుంటుంది? ఎవరికి అనుకుంటుంది? ఎవరికి అనుకుంటుంది? ఎవరికి అనుకుంటుంది? అనుభవం ఉండేది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ బాబు గారే రావాలా? ఇది రాష్ట్రంలో వినిపిస్తున్న మాట. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా రాష్ట్రంలో వినిపిస్తున్న మాట. సర్వనాశనమైన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే మళ్ళీ బాబు గారే రావాలి, అనుభవం రావాలి. ఇక నా మాటలు ముగించే ముందు వాలంటీర్ తమ్ముళ్ళకి, వాలంటీర్ చెల్లెళ్ళకి చెప్తున్నా. వాలంటీర్ తమ్ముళ్ళారా, చెల్లెమ్మ, ఈరోజు జగన్ పార్టీ వాళ్ళు ఓడిపోతామని భావించి మీ చేత రాజీనామా చేస్తా ఉన్నారు. ప్రతి దగ్గర ఇదే పని చేస్తున్నావు తల్లి. నేను మీటింగ్ డిస్టర్బ్ చేయక ప్రతి మీటింగ్ వస్తున్నావు. ఏమంటే ఏదైతే మీటింగ్ మాట్లాడి వస్తాను కదా, మీటింగ్ అయిన తర్వాత మధ్యలో అంటే ఎంత కరెక్ట్? మీటింగ్ కానీ తల్లి, బంగారు తల్లి. ఏదైతే ఎలాగైనా ఓడిపోతామని భావించే వాలంటీర్ల చేత రాజీనామాలు చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు రాజీనామాలు చేయకుండా ఎవరో 10% మంది చేస్తూ ఉన్నారు. కానీ వాలంటీర్ చెల్లెళ్ళకి, వాలంటీర్ తమ్ముళ్ళకి మనం చేస్తూ ఉన్నా, ఎవరో రాజీనామాలు చేయొద్దు. జూన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. జూలై 1వ తారీఖు నుంచి వాలంటీర్ చెల్లెళ్ళకి, వాలంటీర్ తమ్ముళ్ళకి వచ్చే జీతం 10,000 రూపాయలు అని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నా. వాలంటీర్ తమ్ముళ్ళారా, వాలంటీర్ చెల్లెళ్ళారా, ఒక్కరు అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజీనామాలు మీరు చేసిన నేను మళ్ళీ మిమ్మల్ని రేపు పెట్టుకుంటా. ఎందుకంటే నీకు అన్యాయం చేసి ఇష్టం లేక. కానీ నేను పెట్టుకున్న 5 ఏళ్ల సీనియారిటీ ఒక్క రాజీనామాతో పోతుంది. 5 ఏళ్ల సీనియారిటీ నేను కాదు కదా, ఎవరూ కూడా తెచ్చలేరు. జీవితంలో 5 ఏళ్ల సీనియారిటీ మీకు చాలా ముఖ్యం. దయచేసి వాలంటీర్ చెల్లిండారా, వాలంటీర్ తమ్ముళ్ళారా, మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని 5 ఏళ్ల సీనియారిటీని పోగొట్టుకోవద్దు. శుభమా నీ రాజ్యం ఎంతసేపు అమ్మా అంటే, మా అత్త పక్కిది ఉంది వచ్చిందాకని చెప్పింది నన్ను కోడలు. వీళ్ళు ఎంతసేపు అమ్మా, ఇంకెంత? ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎవరికెవరు భయపడబడలే. మీరు ఎవరైనా బెదిరిస్తే, ఒక కంప్లైంట్ మీరు ఇస్తే బెదిరించిన జైలు వేస్తారు. ఉజ్వలమైన భవిష్యత్తు వాలంటీర్లు పోగొట్టుకుంటారని కోరుకుంటూ, ఇక మీ కోటమిరెడ్డి సదారెడ్డి గారు, నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నా. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా మీతో కలిసిమెలిసి ఉన్నా. ఫోన్ చేస్తే స్పందించా, పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ నా మీద ఈరోజు 1,000 కోట్ల కోటీశ్వరుడు పోటీ చేస్తూ ఉన్నాడు. ఆ 1,000 కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా ఉంటే నెలకొక్క రోజు నెల్లూరులో ఉంటాడు, 29 రోజులు హైదరాబాద్, మహారాష్ట్ర, ఢిల్లీ కాంట్రాక్టులు, వ్యాపారాల్లో ఉంటారు. ఆ ఉండే ఒక్కరోజు మనం కలవాలంటే కలవలేం. చాలా మందిని దాటుకోవాలా. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అయితే మీ మధ్యలోనే ఉంటాడు. ఒక్కరి గుర్తింపు తెచ్చుకోండి తమ్ముడు. కరోనా వచ్చింది, 2 ఏళ్ల కరోనా కష్టకాలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అడుగుతున్న వ్యక్తి 2 ఏళ్ల కరోనాలో ఏ ఒక్కరికైనా కనపడని ఆలోచించండి. మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మాత్రం 2 ఏళ్ల కరోనాలో వీధుల్లోకి వచ్చి మీతో కలిసిమెలిసి ఉండి నాకు 3 సార్లు కరోనా వచ్చింది. అయినా నాకు సంతోషం. కష్టాలు వచ్చిన వేళ ప్రజలతో ఉన్నాను. సరదాగా తమ్ముడు, సరదాగా ఒక మాటలో మాట్లాడుకోవాలంటే, సంటిగాడు మన పక్కింటోనే. సంటిగాడు లోకల్. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మనోడు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి లోకల్. మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి లోకల్. అయితే నాకు నమ్మకం తమ్ముడు, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆదరాభిమానాలు ఉంటే, డబ్బు సంచులైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా ప్రజల అండతో తలపం కొడితే పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకుంది. అందుకే నేను కానీ, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు కానీ, ఆఖరికి నా భార్య, నా ఇద్దరు కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నాం, మీ ఇంటింటికి వచ్చాం. ప్రతి ఇంట్లో మీ ఆడబిడ్డల్లా నా భార్య, నా బిడ్డలు ఓటడిగారు. ఆలోచన సాగించండి. నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే, పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలకు మారిపోయారు.
సేవా కార్యక్రమాలు మారిపోయారు. రాజకీయాల్లో రాకముందే విద్యాదాత, వందలాది మంది బిడ్డలకి చదువులు చెప్పించే వ్యక్తి, మారుమూల గ్రామాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి తాగునీళ్ళ సమస్యని లేకుండా చేసిన వ్యక్తి, హిందువా ముస్లిమా క్రైస్తవుడా తేడా లేకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అండగా ఉన్న వ్యక్తి. ఎవరు మీ ఎంపీ అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు, అయ్యా మా ఎంపీ విషయాలు తిప్పేవాడు కాదు, మా ఎంపీ తొడలు కొట్టేవాడు కాదు, మా ఎంపీ ట్విట్టర్లో అవతలాలని బూతులు తిట్టేవాడు కాదు, మా ఎంపీ ఎప్పుడు జైలు ఉన్నాడు కాదు అక్రమ కేసుల్లో. ఎవరు మీ ఎంపీ అంటే సగర్వంగా తల ఎత్తుకునే విద్యాదాత, మంచిరెడ్డి ప్రదాత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెన్నెముక మా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గర్వంగా చెప్తారు. కాబట్టి ఆలోచన చేయాలని, మీ బంధువులు స్నేహితులు మాటిన వాళ్ళందరికీ ఓ మాట చెప్పాలని, సైకిల్ గుర్తు ఓటించాలని, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి అన్ని ఉండాలంటే తెలుగుదేశం కూటమి గెలవాలని కోరుకుంటూ అఖండ స్వాగతం చూపిన ముత్యాలపాలెం రామలింగాపురం. ఈ ముత్యాలపాలెంతో నాకు 87 నుంచే బంధం ఉంది. అప్పుడు ఇంత ముత్యాలపాలెం లేదు. రామలింగాపురంతో, హర్నాపురంతో అదే బంధం ఉంది. కానీ ఈ 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్తావనలో ఎంత పెద్ద ఎత్తున ఎన్నికల ర్యాలీ జరగటం నేనైతే ఊహించా. ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి చిరకాల మిత్రుడు దార్ల వెంకటేశ్వర గారికి